నీ జీవితం కూడా ఆదికాండం లాంటి కొత్త ఆరంభం కావచ్చు. దేవుడు ప్రారంభించిన పనిని ఎవ్వరూ ఆపలేరు. ఆదికాండం మొత్తాన్ని సులభంగా గుర్తుంచుకోవడానికి ఇలా చెయ్యండి. ఆదికాండము పరిశీలన చేద్దాం రండి. ఆదికాండాన్ని 2 సహజ భాగాలుగా విభజించవచ్చు. 1 నుండి 11 అధ్యాయాలు ఆదాము నుండి అబ్రహాము వరకు గల మానవ ఆరంభాలను గురించిన సంపూర్ణ సారాంశాన్ని 5 శతాబ్దాలకు సంబంధించిన సంఘటనల ఆధారంతో వివరిస్తున్నాయి. సృష్టి. దేవుడు ఆదాము అవ్వలతో సహా సమస్తాన్ని సృజించి వారిని ఏదేను వనంలో ఉంచాడు. పతనం. ఆదాము అవ్వలు ఆజ్ఞను వ్యతిరేకించి పాపనాశనాన్ని, మరణాన్ని మానవ చరిత్రలోకి తీసుకువచ్చారు. కయీను, హేబేలు. ఈ విషాదకాద మానవ చరిత్రలో మానవ నాగరికత విమోచించబడిన శేషం జలప్రళయం. నోవాహు తరం నాటికి ప్రాచీన ప్రపంచం ఎంతో పాపమయంగా మారిపోయింది. ఆ కారణంగా నీతిమంతుడైన నోవాహును అతని కుటుంబాన్ని శేషంగా మిగిల్చి జలప్రళయంతో దేవుడు ఆ తరాన్ని నాశనం చేశాడు. బాబేలు గోపురం. జలప్రళయం తర్వాత ప్రపంచం విగ్రహారాధనతోనూ తిరుగుబాటుతోనూ ఏకంకాగా దేవుడు భాషలను, సంస్కృతులను వేరుచేసి మానవజాతిని భూమి అంతటా చెదరగొట్టాడు. 2వ భాగం 12 నుండి 50 అధ్యాయాలు. హెబ్రీయుల ఆరంభాలు. ఇశ్రాయేలీయుల 4 మహాపితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు జీవితాల ద్వారా దేవుని శాశ్వత విమోచన సంకల్పాన్ని ఇవి వివరిస్తున్నాయి. అబ్రహామును దేవుడు పిలవడం, ఆయన సంతానం నుండి విమోచకుడు రావడం చరిత్రలో విమోచనను గురించిన దేవుని సంకల్పమనేది కీలకమైన ప్రారంభం. యోసేపు మరణం, ఐగుప్తులో ఇశ్రాయేలీయుల బానిసత్వం అనే విషయాలతో ఆదికాండం ముగుస్తోంది. ఈ గ్రంథంలో మీకు కలిగిన సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.